ఓకే సార్. ఓకే. వీడియో ఆన్ చేశారా? వీడియో ఆన్ చేశాను. ఓకే మిత్రులారా, ఈరోజు మనము ఒక గొప్ప వ్యక్తి ఫస్ట్ కదండి, ఫస్ట్ డెత్ యానివర్సరీ, సెకండ్ యానివర్సరీకి ఈ భోజన కార్యక్రమం జ్యోతి అనాథ రాష్ట్రంలో మనం చేస్తున్నామండి. చేయబోయే ముందు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం ఇంతమంది వచ్చారు. వీళ్ళెవ్వరు ఆమె చుట్టాలు కాదు, అందరం ఫ్రెండ్సే. మాకు ఫ్రెండే, మాకు గత 20-30 సంవత్సరాల నుంచి కూడా ఫ్రెండే. ఆమె గురించి 2 మాటలు ముందు మనం మాట్లాడుకోవాలండి. ఆమె పేరు స్వతంత్ర భారతి. ఆ మహానుభావుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆమె మన ఇండిపెండెన్స్ డే రోజు పుట్టింది కాబట్టి ఆమె స్వతంత్ర భారతి అని పేరు పెట్టారు. దాన్ని సార్థకం చేసుకుంది ఆమె. 30 years మా మిస్సెస్కి అయితే 30 years ఎబో పరిచయము. నాకు 25 years నుంచి పరిచయం అండి. ఆమె ప్రశ్నలు చేస్తున్నప్పుడు కానీ చదువుని కానీ. ఇది ఆమె గురించి చెప్పాలంటే 1-2 కాదండి. ఆమె భావాలు, ఆమె దాతృత్వము, ఆమె ఇతరులకు సహాయం చేయాలన్న సంకల్పం ఫస్ట్ ఆమెకి. వీటి గురించి ఫస్ట్ మనం కొన్ని కంపల్సరీగా ఆమె ఎక్కడ ఉన్నదో కానీ దాన్ని మనం ఒక్కసారి స్మరించుకోవడం మన బాధ్యత. ఎంతటి ఇదంటే అండి, నిజంగా ఇప్పుడు నాకు మీకు తెలియదు కానీ మీరు కానీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని మీకు ఆ సంకల్పం వచ్చిందంటే మీకున్న ఆమెతో ఉన్న స్నేహబంధం వల్లనే మీకు ఇది కలిగింది. ఇది ఒక్కటే కాదండి, ఇప్పుడు ఈవిడ ఒక్కడికే కాదు, ఒకడే కాదు, నాకు ఒక్కడికే కాదు. అప్పుడు మా సిగరెట్లో మేము పనిచేస్తున్నప్పుడు ఎవరింట్లో ఏదైనా ఒక చిన్న కార్యక్రమం ఏంటంటే ముందు స్వతంత్ర భారతి గారే గుర్తుకొస్తారండి. మార్నింగ్ వచ్చి ఆమె సొంత ఇంట్లో ఏ విధంగా ఆమె ఒక ప్రోగ్రామ్ అయితే ఎలా చేసుకుంటుందో కలగలుపుకొని అన్ని తనే చేసేదండి. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ ఏదైనా ఆమె అందుకొని చక్కగా అన్ని చేసేదండి. అందరికీ ఆమె గుర్తుకొచ్చేది. మాధవరావు ఇంట్లో కానీ నేను ఎప్పుడైనా చూస్తూనే ఉంటాను, ఎవరింట్లో కానీ ఆమె కలుపుకొని చేస్తూ ఉంటుందండి. వీటన్నిటికన్నా ఇంకో ముఖ్య విషయం ఉందండి, మీకు ఆమెకు తెలవంది. నేను స్మరించుకోదగ్గది మా ఫ్యామిలీ. ముందు నేను నా వైఫ్ 2010లో మా అబ్బాయికి చెన్నైలో యాక్సిడెంట్ అయిందండి. వెల్లూరులో అడ్మిట్ అయి ఉన్నాడు. ఇదిగో అదిగో హాఫ్ అన్ అవర్, ఈ రాత్రి గడవదు, తెల్లారి గడవదు, ఏం చెయ్యాలో తెలియదు. చెన్నై వెల్లూరు. ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే అండి, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మా ఇంట్లో చిన్న ఏదైనా డిస్లొకేషన్ వస్తే నాకు 65 మంది మా మెంబర్స్ ఉన్నారు. ఎవరో ఒకడు ఉడికొస్తారు కానీ ఏం కాదులే భయపడకు అని చెప్తారు, ఓదరుస్తారు. అయినా కానీ మన వాళ్ళు అంటూ ఎవరైనా వచ్చి చెప్తే ఎంత మనకు ఇదిగా ఉంటుంది, కొంచెం ధైర్యం వస్తుంది. అలాంటిది ఎక్కడో చెన్నైలో, అందులో రాయవెల్లూరులో ఎవరూ లేరు, భాష కాని భాష, దగ్గర ఒక 30-40 కంట్రీస్ ప్రజలు ఉంటారు. మన తెలుగు మాట్లాడేటోళ్ళు తక్కువ ఉంటారు. అట్లాంటప్పుడు అని మేము స్ట్రగుల్ అవుతున్నాము, బాగా స్ట్రగుల్ అవుతున్నామండి. ఇదిగో అదిగో మీరు తీసుకెళ్ళిపోండి, డెడ్ బాడీని తీసుకెళ్ళడం మీకు చాలా ఇబ్బంది అయింది, 3-4 చెక్ పోస్టులు ఉంటాయి బతుకున్నప్పుడు అన్న స్టేజ్లో అండి. అప్పుడు ఎంత టెన్షన్ ఉంటుందంటే మాకు. అట్లాంటప్పుడు అండి పాపం ఈ స్వతంత్ర భారతి గారు, ఈమెకి ఇంగ్లీష్ రాదండి, హిందీ రాదు, తమిళ్ రాదు. చెన్నైకి వచ్చిందండి ఒక్కతే. వెల్లూరు చెన్నై రావాలంటే ఇక్కడ నుంచి చెన్నై ఖమ్మంలోకి చెన్నై దిగాలి, చెన్నై టు రాయవెల్లూరు మళ్ళీ బస్సులో రావాలి, కంచి మీద నుంచి బస్సులో రావాలి. వచ్చి చూడంగానే ప్లస్ సిఎంసి వెల్లూరు అంటే మీకు అందరికీ తెలియకపోవచ్చు. ఆ సిఎంసి వెల్లూరు అంటే మన విద్యానగర్ కాలేజ్ అంత ఉంటుందండి. ఎటు పోయినా ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలో తెలియదు. అడుగుదామంటే మాకు భాష రాదు. ఈ సెల్ ఫోన్లో అప్పుడు 2000లో అంతా ఎక్కువ విరివిరిగా వినియోగించే రోజులు కావాలండి. నేను మా అబ్బాయికి అది చూసేది తేవదాన్ని బయటకు వస్తుంటే ఈవిడ కనపడింది. అసలు నిజంగా అండి ఈవెన్ చూడండి ప్రాణం లేచి వచ్చిందండి మాకు. భారతి గారు అనేసి అప్పుడు లోపల తీసుకెళ్తాయండి. ఇక నా వైఫ్కి అయితే ఇక ఆమె పట్టుకొని ఏడ్ చేసేదానికి ఆ ఏడుపు ఏంటంటే ఈమె భారం తగ్గిపోయింది. మనోళ్ళు అంటూ ఒకళ్ళు వచ్చారు, ఏడ్ చేశారు కదా. నిజంగా భారతి గారికి ఎన్ని దండాలు పెట్టారు కానీ మేము తక్కువేండి. ఆ రోజు మాకు ఆమె చేసిన హెల్ప్ ఎలా వచ్చింది, అసలు ఏ లాంగ్వేజెస్ రావు, జనరల్ లాంగ్వేజ్ ఇంగ్లీషు రాదు, హిందీ రాదు, తమిళ్ రాదు. మొత్తానికైతే వచ్చి పలకరించి వెళ్ళినప్పుడు మాకు ఎంత ధైర్యం వచ్చిందంటే ఆ రోజు స్వతంత్ర భారతి వల్ల. నిజంగా ఆమెకి నేను చేతులెత్తి మొక్కాలని మా ఫ్యామిలీ మొత్తము. అలాగే ఆ వచ్చిన దారివల్లో ఏమో కానీ ఇక మా అబ్బాయి దక్కడు అనుకున్నాం. మా అబ్బాయి కూడా లాస్ట్కి దక్కాడు, ఏదో ఒక రూపాయన ప్రస్తుతం అయితే ఉన్నాడు ఆయన. అది కాకుండా మా ఇంట్లో ఫంక్షన్, మా మదర్ పోయినప్పుడు కానీ,
మా మదర్ని చూసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ మా మదర్కి ఈమెను చూస్తే మహా సంతోషం వచ్చేస్తుంది ఈమెకి. ఎందుకంటే మంచిగా ముచ్చట్లు చెప్పుద్ది, మంచిగా కూర్చొని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పేది. కానీ లాస్ట్ డేస్లో కొంచెం స్ట్రగుల్ అయిపోయింది పాపం ఆమె. ఆ కార్యక్రమాన్ని చేయించిన పద్మ గారికి హర్షణీయ మా తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమం ముందు ఒకసారి మనము ఇది ఫస్ట్ టైం మనం ఆమె పేరు మీద చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఒక 2 నిమిషాలు మౌనం పాటించి ఆమె ఆత్మకు శాంతి కలగాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తూ ఒక 2 నిమిషాలు మనం మౌనం పాటిద్దాం. ఓకే అండి, భారతి గారు మీరు ఎక్కడ ఉన్నారో ఏమో కానీ అక్కడ నుంచి మీ ఫ్రెండ్స్ పద్మ గారు వీళ్ళు అరేంజ్ చేసింది మీరు చూస్తూ ఉంటారని అందరని ఈ చేస్తూ ఉన్న ఈ కార్యక్రమాన్ని మీరు పైనుంచి తప్పకుండా చూస్తారని, ఈ అనాథలకి ఈరోజు చక్కటి విందు భోజనంతో అదేదో కొత్తగా కనిపిస్తుంది, ఇంట్లో చేసుకొచ్చినట్టున్నారు. అది సేమియా కొత్తగా ఉంది. ఈ రోజు ఎప్పుడైతే మనం యూజువల్ గా లడ్డూ పెడతామో ఆ సేమియా చేసుకుని ఇంట్లో స్వయంగా చేసుకుని వచ్చింది. ఇంతటి విందు భోజనాన్ని కల్పించిన మీ మిత్ర బృందాలందరికీ ధన్యవాదాలండి. తప్పకుండా మీ ఆశీస్సులు మీ ఎప్పుడు పైనుంచి వీళ్ళ మీద మా మీద అందరి మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా నిర్వాహకురాలు జ్యోతిని కోరుకుంటున్నాను.